ప్రపంచం ఇప్పటికే గందరగోళంలో ఉంది. యుద్ధాలు, రోగాలు, ఆర్థిక సంక్షోభాలతో అట్టుడికిపోతోంది. ఇలాంటి సమయంలో ప్రపంచానికి ఒక స్థిరత్వాన్ని ఇవ్వాల్సిన అమెరికాయే వారి దేశంలో ఉన్న గొడవలతో దెబ్బతింటుంది. పరిశుద్ధ గ్రంథంలో వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయిల్ ప్రజల పరిస్థితి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించెను. ఆ దేశంలో నైతికత లేదు, ఐక్యత లేదు, అంతా గందరగోళం. అప్పుడు ప్రజలందరూ ప్రవక్త అయిన సమూయేలు దగ్గరకు వచ్చి ఒక డిమాండ్ చేశారు. మొదటి సమూయేలు 8వ అధ్యాయంలో వారు ఏమన్నారంటే, సకల జనుల మర్యాద చొప్పున మాకు తీర్పు తీర్చుటకు ఒక రాజును నియమింపుము. వారి అసలైన రాజు ఎవరు? దేవుడే. యెహోవాయే వారిని ఐగుప్తు నుండి విడిపించాడు, అరణ్యంలో నడిపించాడు, వారికి ఆహారం ఇచ్చాడు, వారిని కాపాడాడు. ఆయనే వారి అదృశ్య రాజు. కానీ ప్రజలేమంటున్నారు ఇక్కడ, మాకు కంటికి కనిపించని ఈ దేవుడొద్దు, మా చుట్టూ ఉన్న ప్రజలందరికీ రాజులు ఉన్నట్లు మాకు కూడా కంటికి కనిపించే ఒక మానవ రాజు కావాలి. అతను మా ముందుండి యుద్ధాలు చేయాలి, మమ్మల్ని పాలించాలి అని పట్టుబట్టారు. ఈ మాటలు విన్నప్పుడు దేవుడు సమూయేలుతో ఏమన్నాడో తెలుసా? వారు నిన్ను విసర్జింపలేదు, తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. వారు తమ నిజమైన పరిపూర్ణమైన రాజును తిరస్కరించి పాపి అయిన మనిషి రూపంలో ఉండే రాజును కోరుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు చరిత్ర అంతా తెలుసు. ఆ రాజులు వారిని యుద్ధాల్లోకి, విగ్రహారాధనలోకి, చివరికి బానిసత్వంలోకి నడిపించారు. ఇప్పుడు అమెరికాను చూడండి. తమ స్కూల్స్ నుండి, ప్రభుత్వ భవనాల నుండి దేవుని పదయాజ్ఞలను, ప్రార్థనను తీసేశారు. దేవుని వాక్యం బదులు మానవ జ్ఞానాన్ని నమ్ముతున్నారు. దీనివల్ల వచ్చిన ఖాళీని ఎవరు పూరిస్తున్నారు? ఇతర మతాలు, వింత వింత ఆచారాలు. ఈ రోజు అమెరికాలో యోగా, మెడిటేషన్ పేరుతో హిందూ మత ఆచారాలు, మైండ్ఫుల్నెస్ అనే పేరుతో బౌద్ధ మత ధ్యానాలు స్కూళ్లలోకి, కార్పొరేట్ ఆఫీసుల్లోకి కూడా ప్రవేశించాయి. పైకి చూస్తే ఇవి మంచివే అనిపించవచ్చు, కానీ తెలియకుండానే వారు క్రీస్తుని కాకుండా ఇతర మార్గాలలో, ఇతర దేవతలలో శాంతిని వెతుక్కునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి. అంతేకాకుండా సాతానును పూజించే సంఘాలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి తమ విగ్రహాలను ప్రభుత్వ భవనాల ముందు పెట్టడానికి అనుమతి కోరుతున్నాయి. అన్ని మతాలు సమానమే అనే పేరుతో వారు సత్యాన్ని, అసత్యాన్ని ఒకే ఘాటును కడుతున్నారు. ఇప్పుడు అమెరికాలో క్రైస్తవులు కాని వారు పదవుల కోసం పోరాటం చేస్తున్నారు. విగ్రహారాధికులు క్రైస్తవ దేశాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. ఇవన్నీ దేవుడు అమెరికాను విడిచిపెడుతున్నాడు అనడానికి హెచ్చరికగా ఉన్నాయి. పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు తమ నిజమైన దేవుడైన యెహోవాను విడిచిపెట్టి చుట్టూ ఉన్న అన్యజనుల దేవతలైన బయలును, అషేరాను పూజించడం మొదలుపెట్టారు. దేవుని వాక్యం చెప్తుంది, వారు నన్ను విసర్జించారు అని. ఎప్పుడైతే ఒక దేశం తమ నిజమైన దేవుణ్ణి విసర్జిస్తుందో, దేవుడు నియమించిన అధికారులను వద్దు అంటుందో, అప్పుడు ఆ దేశంలో గందరగోళం మొదలవుతుంది. వారి సమాజంలో మొరాలిటీ, నైతికత పడిపోతుంది. వారి నాయకుల మీద ప్రజలకు నమ్మకం పోతుంది. సరిగ్గా ఇప్పుడు మనం అమెరికాలో చూస్తున్నది ఇదే.